యొప్పేకి వెళ్ళాడు. యొప్పే దగ్గర చర్మకారుడైన సీమోను ఇంట దిగాడు. అక్కడ కూడా యూదులకు పరిచర్య చేయడానికి వెళ్ళాడు. ఎవరికి పరిచర్య చేయడానికి వెళ్ళాడు? యూదులు. అన్యజనులకు యూదులకు మధ్య ఏముంది? ద్వేషం ఉంది, చాలా దూరం ఉంది. ఎప్పే అసలు వాళ్ళతో మాట్లాడటం కూడా మనకు సాధ్యం కాదు, అనవసరం, వాళ్ళు దేవునికి విరోధులు అనుకుంటున్నాడు. ఇంతలో దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో 3 సార్లు ఏం కనపడింది పేతురుకి? క్విక్గా చెప్పాలి. పైనుంచి దుప్పటి 4 చెంగులతో పట్టబడింది. అందుట్లో ఏమున్నాయి? చతుష్పాద జంతువులు, పాకే పురుగులు, అన్ని అపవిత్రమైనవి. వెంటనే ఒక స్వరం వినబడింది, పేతురు చంపుకుని తినే. ఏమన్నాడు పేతురు? ఎబ్బే చిచి, అస్సలు మనకు అట్లా లేదు, మన దగ్గర లేదు, అపవిత్రమైన వాటిని నేను తిననే. వెంటనే మరలా ఇంకో డైలాగ్ వచ్చింది, దేవుని దగ్గర నుంచి స్వరం వినబడింది. ఏం వినపడింది? దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు అపవిత్రముగా ఎంచకూడదు. ఆయన 3 సార్లు వచ్చిన 3 సార్లు కూడా పేతురు ఎబ్బే ప్రశ్నే లేదు, నేను వాటిని తినడం జరగదన్నాడు. ఇంతలో 3 సార్లు అయిపోయింది, కల అయిపోయింది. తలుపు తట్టారు. కొర్నేలి ఇంటి దగ్గర నుంచి మనుషులు వచ్చారు. ఎక్కడి నుంచి అండి? కొర్నేలి. ఎవరు కొర్నేలి? అన్యుడు, శతాధిపతి. ఏ ఊరు? కైసరయ. ఏం చేస్తున్నాడు? ఇటలీ పటాలమునకు సైన్యమునకు 100 మంది మీద అధిపతిగా ఉన్నాడు. ఆ కొర్నేలి అన్యునికి దేవుడు బయలుపరిచిన ఆ దర్శనములో నుండి దేవదూత చెప్పిన మాటను బట్టి ఇంటికి 3 పంపిస్తే పేతురుని తీసుకెళ్లారు. తీసుకెళ్ళి లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళు అందరు ఎవరున్నారండి? అన్యులు. అప్పటి వరకు ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుంది, ఇలాంటి ఒకటి తన జీవితంలో ఎదురవుతుందని పేతురు ఆలోచన చేశాడా? ఎన్నడూ ఆలోచన చేయలేదు. దేవుడు నన్ను బలమైన పాత్రగా యూదులకు రక్షణ ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నాడు. కానీ అమాంతంగా ఈ 3 రోజుల్లో జరుగుతున్న తతంగం ఇదంతా. అంతకుముందు ఈ మర్మం బయలుపరచబడిందా? పేతురుకు తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు ఏమైనా బయలుపరిచాడా? అక్కడ బయలుపరచలా. యొప్పేకు వచ్చి 3-4 చెంగులతో దుప్పట్ల దిగినప్పుడు మాత్రమే. కానీ అర్థమైందా? పరిశుద్ధాత్మ బయలుపరిచినా కానీ అర్థం కాలేదు. ఇప్పుడు వచ్చి చూడగానే పేతురికి ఏం గుర్తొచ్చింది? ఆ కళ, ఆ దర్శనం. వావ్, దేవుడు నాకు సీక్రెట్ తెలియజేశాడా, మర్మము బయలుపరిచాడా, అమ్మో అని వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళని కూర్చోగానే, అయ్యా నీకోసమే ఎదురు చూస్తున్నాం 3 రోజుల నుంచి, నువ్వు చెప్పు బాబు అనగానే పేతురు వాళ్ళని చూశాడు. చూడగానే పేతురు నోరు తెరిచి, దేవుడు పక్షపాతి కాడు అని నాకు అర్థమైంది. ఏమర్థమైందండి? వావ్, సీక్రెట్, మర్మం ఇప్పుడు అర్థమైంది. సువార్త వలన అన్యజనులు కూడా యూదులతో సమాన వారసులైపోబోతున్నారు. దేవునికి స్తోత్ర. ఎప్పటి వరకు ఎవరు సువార్త ప్రకటించలా, పేతురే ఈరోజు ప్రకటించబోతున్నాడు. సువార్త ప్రకటించాడు, ప్రకటించి వారికి అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఇదిగో రాబోయే న్యాయాధిపతి ఆయనే, జాగ్రత్త అన్నాడు. వారందరూ బాబాబు మాకు యేసయ్యే కావాలి అని లోపల అనుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడ్డాడు. దేవునికి స్తోత్ర. వెంటనే వారందరూ నోరు తెరిచి అన్య భాషలతో దేవుని కార్యాలు వివరించడం, దేవుని స్తుతించడం ప్రారంభించారు, మాట్లాడటం ప్రారంభించారు. పేతురు ఆశ్చర్యపడిపోయి, వావ్, మనవలనే పరిశుద్ధాత్మ పొందిన వీరిని బాప్తిస్మమునకు ఎవరైనా ఆటంకపరచగలరా అని చెప్పి అందరికి ఏమి ఇచ్చేసాడు ఆ రోజు? ఎవరికి? మొన్నేమన్నాడు? నేను ముట్టుకోను, నేను పట్టుకోను, అసలు మీ దగ్గరికి రాను, అపవిత్రం ఇయ్యి అనుకుంటున్నాడు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు? వాళ్ళనే ఎందుట్లో ముంచుతున్నాడు? నీళ్ళల్లో ముంచి లేపుతున్నాడు. వావ్, కౌగిలించుకుంటున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. కొర్నేలి ఇంటిలో 100 మంది రక్షణ పొందారు. దేవునికి స్తోత్ర.